नाभाय नमः। ओम दामोदराय नमः। ओम दामोदराय नमः। ओम संकर्षणाय नमः। ओम संकर्षणाय नमः। ओम वासुदेवाय नमः। ओम वासुदेवाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम जगन्नाथाय नमः। ओम जगन्नाथाय ओम नमः। अधोक्षजाय नमः। ओम अधोक्षजाय नमः। ओम जनार्दनाय नमः। ओम जनार्दनाय ओम नमः। उपेन्द्राय नमः। ओम उपेन्द्राय ओम नमः। श्रीकृष्णाय नमः। ओम श्रीकृष्णाय ओम नमः। श्रीकृष्णाय परब्रह्मणे नमः। ओम श्रीकृष्णाय परब्रह्मणे नमः। నాన్న ఈ నామాన్ని రావాలి జగదీశ్వరుడు నీ బిడ్డకు నేను ఎక్కువ నువ్వే గురువు డిఫాల్ట్ ఏమా తర్వాత యస్ శివో यस् शिवो నామ రూపాభ్యా नामरूपाभ्या యా దేవి या देवी సర్వమంగళ सर्वमङ्गल తయోస్తు तयोस्तु సంస్మరణ संस्मरण పుంసాం पुंसां పుంసాం पुंसां సర్వతో सर्वतो జయమంగళం जयमङ्गलं లాభస్తేషం रामस्तेषं జయస్తేషం जयस्तेषं సుతస్తేషం सुतस्तेषं పరాభవః पराभवः ఏష एष ఇందీవర ఇందీవర శ్యామో శ్యామో హృదయాస్తు హృదయాస్తు జనార్దనః जनार्दनः। అమ్మ మీ వారికి లాభం కలగాలి వద్దా మీ వారికి జయం కలగాలి వద్దా మీ వారికి పరాభవం వద్దా కావాలా వద్దు. అవన్నీ ఎక్కడ జరుగుతాయి లాభం కానీ జయం కానీ పరాభవం కానీ భూమి పైన కుత అంటే భూమి అయితే ఏం చెప్తుంది శాస్త్రం హృదయాస్తో జనార్దన హృదయంలో జనార్దన ఉంచుకుంటే మీకు లాభము జయమే తప్ప పరాభవం లేదని అర్థం శ్లోకానికి ఎలా చెప్తారండి మీరు శ్లోకం చెప్పారు అర్థం చెప్తున్నారు మాకు ఎక్కడన్నా నిరూపణ అయిందా అని కావాలి మీకు కౌరవులు పాండవులు జోదం ఆడారు కదా ఆయన పాండవులు ఓడిపోయారు కదా ధర్మరాజు జోదం ఆడుతున్నప్పుడు ధర్మరాజు మనసులో కృష్ణుడు ఉన్నాడా జోదం ఉందా ఆట మీదే మనసు పెట్టాడా మనసులో కృష్ణుడు ఉన్నాడు అప్పుడు ఆయనకి కాబట్టి ఏం జరిగింది దానికి పరాభవం జరిగింది ద్రౌపదికి వస్త్రాపరణ చేస్తున్నప్పుడు ద్రౌపది ఎవరు తగ్గుతుంది ఆమెకి పరాభవం జరిగిందా జరగలేదా జరగలేదు అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే మీ హృదయంలో జనార్దన ఉంచుకుంటారో మీకు లాభము జయమే తప్ప పరాభవం లేదని చెప్పి మంత్రం మీకు అర్థమైతే మీ ఇష్టం జనార్దన ఎలా వచ్చినా బతుకు నేను జయ శ్రీమన్ అంట మీరు నమ వెంకటేశాను ఆతలు నమస్తే ఆతలు శ్రీరామాయణ ఎవరంటే ఏ దేవుడిని ఒకటే మరి ఏదో ఒక నామాన్ని మనసుకి ఇవ్వండి అర్థమైందా తర్వాత ఆపద మపహర్తారం మాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇది కౌసల్య మాత రామాయణం ఇచ్చిందమ్మా రామచంద్రుడు లక్ష్మీస్వామి సీతమ్మ తపోవనం చెప్తున్నప్పుడు పంచభూతాలను ఉద్దేశించి చెప్తుంది నా బిడ్డలకి సంపదలు ఎప్పుడు ఉండాలని చెప్పింది రామచంద్రుడు కిష్కిందకి వెళ్ళి వాళ్ళని సంహరించి కిష్కింద రాజ్యాన్ని తీసుకున్నాడా రాముడు లంకకు వెళ్ళి రావణాసును సంహరించాడు లంకను తీసుకున్నాడా రాముడు మరి అమ్మమ్మ సంపదలు తెమ్మంది రాముడు సంపద తేలేదు ఎలాగన్నా మంత్రానికి దానికి అర్థం లేదు కదా ఏం సంపదలు అంటే మర్యాదలు కనుక చెప్పావు జగదీష్ ఇల్లు ఎలా కొన్నాడు కష్టం సంపాదించాడు ఈ ఉండబట్టి ఏది ఉండబట్టి ఈ శరీరానికి ఈ పై భాగం ఉండబట్టి ఈ కింద భాగం బట్టి కాదు ఆయన కళ్ళు కనిపించాలి చెవులు వినిపించాలి మాటలాడాలి అప్పుడే సంపాదించగలుగుతారు అవునా ఇప్పుడు మీ సంపదలు ఏంటి బాడీ పార్ట్ అంటే కళ్ళు ముక్కు నోరు నాలుక చర్మం ఉంది కదా అవి సంపదలు అంటే అందుకే దీన్ని బ్రాహ్మణం ఉంది మాట ముఖమే బ్రాహ్మణం మీరు బ్రాహ్మణులు కదా అంతే కదా బ్రాహ్మణోసు ముఖమాసి అంటే ముఖం ఉంటే బ్రాహ్మణుడు అయితే ఆ ముఖంలో ఎటువంటి మాట రావాలి
మంచి మాట అది మంచి మాట వచ్చిన వాడు ముఖము కలిగిన వాడు బ్రాహ్మణుడు. అంతే తప్ప నాలాగా బొట్టు పెట్టింది జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడు కాదు. ఎవరు మాట్లాడితే మంచి వాడే బ్రాహ్మణుడు. ఇదే శాస్త్రం మాట. కులాలైతే లేదు, నేను నమ్మాలి. నాకు చూపిస్తాను విషయాన్ని. జగదీష్ అన్న కడతా చూడాల్సిందే, నేను కడతా చూడాల్సిందే. జగదీష్ అన్న పాదయాత్ర నడవాలి, నేను పాదయాత్ర నడవాలి. నాకు జగదీష్ తేడా ఏంటి? తేడా లే కదా. తేడా ఎక్కడ వచ్చింది? నేను మంత్రాలు చదువుతున్నా, జగదీష్ మంత్రాలు చదువుతాడు. జగదీష్ నేర్చుకుంటే మంత్రాలు రావా? తేడా ఎక్కడ ఉంది? భగవంతు సృష్టిలో ఎక్కడా తేడా లేదు, అంతా సమానమే. అయితే వాసన బలం ఉంటారు. వాసన బలం ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఆహారం వల్ల వస్తుంది. ఆహారం సత్వగుణము ఉంటారు. అందుకే ఎవరైతే బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారో పూర్వకాలం నుంచి వాళ్ళు తీసుకునే ఆహారం సత్వగుణ సంపన్నమైనది. అందుచేత వాడి నుంచి వీటి పక్క వాసనలు ఉంటాయి, అంతే తప్ప ఏమి లేదు. ఎవరైందమ్మా అర్థం కులాలు తెలియదు. ఈ యొక్క మంత్రాన్ని జగదీష్ ఆఫీస్ నుండి మీరు చదవాలి కదా. మీరు ఆఫీస్కి వెళ్ళదు జగదీష్ చదవాలి. ఒకవేళ నీ బిడ్డ స్కూల్కి వెళ్తున్నాను అనుకో, మంత్రం నేను చదివి చదువుకోవాలి. అప్పుడు బయటకు వెళ్ళి దిగితే ఈ యొక్క భాగాలు దెబ్బతినవు అని ప్రకృతి మనకి చూపిస్తుంది. అదంటే మన తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మాయి పరంధాముడు మీకు ప్రత్యక్షమై ఏం కావాలంటే ఏం చెప్తారు? ఇద్దరు మా ఇద్దరు మేము వెళ్ళిపోతారు, దాదాపు వెళ్ళిపోతారు. టాపిక్ గుర్తొస్తాయి. మాది కుటుంబం ఉండాలి, అంజలి కుటుంబం ఉండాలి అని గుర్తొస్తారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో అనుకుంటే మంచిది. సర్వేజన సుఖినోభవంతు అనుకుంటే సరిపోతుంది. అంటే అందరూ సుఖంగా ఉండాలంట. సుఖం అంటే తర్వాత చూద్దాం, అర్థం చెప్తాను. అప్పుడేం చెప్పిందంటే మనిషిగా మనకి ఏం కావాలో మనకి తెలియదమ్మా, తెలుసా మనకి. అందుచేత ఈ మంత్రం చదువుకుంటే మీకు ఏదైతే శుభమో అన్ని శుభాలు ఇస్తాట పరంధావుడు చెప్తున్నారు. సరే, ఇది అయిన తర్వాత ఇప్పుడు చక్కగా మీకు పొంగుతుందా? టైం పడుతుంది, అది ఎలక్ట్రిక్ పోయి కదా టైం పడుతుంది. ఇప్పుడు చక్కగా మీరు ఇద్దరు కొత్తలు కొనుక్కున్నారు కదా. కొంతమంది దగ్గర అనుమతి పొందాలి. అంటే యూ షుడ్ సీక్ ద పర్మిషన్. ఎవరితో చూద్దాం. ఓం శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. అక్షతలు చేయనా? ఓం శ్రీ శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీవాణి హిరణ్య గర్భాయాం నమః. ఓం శ్రీ సచి పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వాసిష్ఠాభ్యాం నమః. ఓం సుకన్య శవనాయ నమః. ఓం లోపాముద్ర అగస్త్యాయ నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో ఆయం ముహూర్త సుముహూర్త అస్తు. ఏం చేసాం ఇప్పుడు ఏంటంటే, మీరు చక్కగా ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి కొంచెం పసుపు లక్ష్మీనారాయణకి, పార్వతీ పరమేశ్వరుడికి, బ్రహ్మ సరస్వతులకి నమస్కరించారు. అలాగే సచి పురంధరుడు. ఈ యుగంలో ఇంద్రుడి యొక్క పేరు పురంధరుడు. మనస్సు బుద్ధి మాట. దానికి తర్వాత ఋషులు అరుంధతి వశిష్ఠుల వారు, లోపాముద్ర అగస్త్యుల వారు, సుకన్య చవనుడు. తర్వాత మనకు తెలిసిన మానవుల్లో గొప్పవారు ఎవరు? మనకు తెలిసిన మానవుల్లో గొప్పవాడు ఎవరు? రామచంద్రుడు. మానవుడే కదమ్మా. శ్రీ సీతారామాభ్యా నమః చదివాను కదా, అది మీరు మంత్రం వింటే అర్థమైపోతుందమ్మా. అందుకే మీద చదివిస్తాను ఎనిమిదిగానే. పెద్ద గొప్ప విజయం కాదు, గడవ విజయం కాదు. అది శ్రద్ధ పెడితే అన్ని వచ్చేస్తాయి. తర్వాత మరి జగదీష్ వాళ్ళ అమ్మా నాన్న పేరు రాలేదు, మీ అమ్మా నాన్న పేరు రాలేదు. వాళ్ళు గొప్పవాళ్ళు కదా, మిమ్మల్ని కన్నా గొప్పవాళ్ళు.
ఎక్కడొచ్చే పేర్లు వాళ్ళవి? సర్వేభ్యో మహాజనేభ్యో అనగా సర్వులలో మహాజనుల్లో మీ అమ్మా నాన్నగా వీళ్ళ అమ్మా నాన్న వస్తారు. వాళ్ళందరూ తరఫున ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ మీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు? అవునా? దానా అమ్మ మాది నువ్వు మీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఆశీర్వదించాడమ్మా. అంజలి చిన్న పెద్ద మీకంటే చిన్నవాళ్ళు అంటే వాళ్ళు అర్హతలేదు వీళ్ళకి వీళ్ళు కూడా దారి మీద ఉంటున్నాయి. ఒకవేళ నిర్మా నాన్నగారు అంటే వద్ద ఆశీర్వదిస్తాను లేదు కాబట్టి పెద్దవాళ్ళ చేత ఆశీర్వదిస్తాను. 2 లక్షలు తీసుకోండి. ఉండే ఎక్కువ వద్దు. 2 వారు కూడా 2 ఇలా పట్టుకోవాలి. ఇలా ముక్కులు పెట్టుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాః ఏతే క్షేమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. నన్ను నువ్వు వాసన చూసి వెనక్కి వేసుకో. నువ్వు వాసన చూసి ఎడ పక్కన వేసుకో. వాడి మీద పక్కన వేసుకో. నీ కుంగు మీద వేసుకో. పక్కన వేసుకో. అంటే అకాల మరణం చెందిన వాళ్ళు భగవంతుని యొక్క పాదాలు పట్టి ఏడుస్తుంటారట. స్వామి నాకు ఒక్క జన్మ ఇది నీ సేవ చేసుకుంటాను. ఇప్పుడు చక్కగా దంపతులు మీరు వచ్చి సేవ చేసుకుంటున్నారు కదా. మన కంటికి కనిపించినంత మాత్రాన లేదని అర్థం కాదు. మరేది కాదు. నీకు ఉదయం పూట చంద్రుడు కనిపిస్తాడా? ఉదయం పూట నక్షత్రాలు కనిపిస్తాయా? అంటే లేవని అర్థమా? అది అంటే మనకు కనిపించకన్నంత మాత్రాన లేదని అర్థం కాదు. అక్కడ ఉంటాయి. అలాగే వీళ్ళంతా ఇక్కడ ఉంటారు. మీరేం చేశారు? మేము పూజ చేసుకోవడం వచ్చాం కాబట్టి మీకు మంచి జరగాలని చెప్పి అక్షతని స్వాగతం సబ్మిట్ చేశారు. 2 లక్షలు తీసుకోండి. వాటిలో 2 మీ రైట్ సైడ్ మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి. 2 లక్షలు వేసుకోవాలి. ఇలాగ ముగియండి. నువ్వు అలా చేసుకోండి. మా అమ్మ చెప్పు. ఆతో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో మమ ఉపాతదుర్తక్షయకారక శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః శ్వేతవరాహకల్పే ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే తస్మిన్ శ్రీ వ్యవహారికనామ సంవత్సరే శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు కలిపి ఏ మాసం ఇది? శ్రావణ మాసం కృష్ణపక్షం. ఇవాళ తిదేంటి? దశమి తిథౌ ఆరుద్ర నక్షత్రే ఏవం గుణ విషయాం శుభ తిథౌ శ్రీమాన్. నానా నీకు వాళ్ళు తీసుకోవాలి. మిథునకుల మీరు తీసుకో. నామధేయస్య నీ పేరు చెప్పుకుని శర్మణ చెప్పుకో పక్కన. ధర్మపతి సమేతస్య శ్రీమతః. అమ్మ నీకు వచ్చామంటే మీ నాన్నగారు. నామధేయస్య పేరు చెప్పుకుని శర్మణ చెప్పుకో. మనోరథం ఆయు ఆరోగ్యం ఐశ్వర్యావృద్ధ్యర్థం శ్రీ పురుష సూక్త విధానేన షోడశ ఉపచారం పూజా కరిష్యే. దాంట్లో చేకట్టుకున్నాను. అమ్మ అబ్బాయి చెప్పిన నీళ్ళు వేయి. అలాగే ఇప్పుడు మీరు అమ్మాయి చెప్పిన నీళ్ళు వేయండి. పెళ్ళి కాకముందు ఆయన ఎడం చేత్తో చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత మీరే వేయాలి. అమ్మాయి నీ పక్కన కూర్చోకపోతే నేను నీకు పూజ చేయను. ఆ అమ్మాయి ఇంట్లో లేకపోతే నీ దగ్గరికి అన్నం పెట్టలేవు. ఆ అమ్మాయి లేకపోతే పెళ్ళికి వెళ్ళలేవు. ఆ అమ్మాయి లేకపోతే గుడికి వెళ్ళలేవు. ఆ అమ్మాయి లేకపోతే దానం చేయలేవు. ఎవరెవరు అదృష్టవంతులు ఇప్పుడు? ఇద్దరు అవుతారు. మనకి ఇచ్చితే నువ్వే అంటే నేను భార్య ఉండాలి. అట్లానే ఇద్దరు అంటున్నారు. ఈ కాంటెక్స్ట్ లో అందుకే కూర్చోబెట్టుకుని ఎడమ కూర్చోబెట్టాలి. అంటే శాంతి స్థానం. శాంతి అంటే పుణ్యకర్మ చేయాలి. అవన్నీ మీరు ఉంటేనే చేయగలుగుతారా? నువ్వు కుడి పక్క నిలబడ్డావు అనుకో, అప్పుడు యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. అప్పుడు నీ ఇంటి యజమాని అవుతారు. ఎప్పుడు కూడా మీరు గౌరవించే వ్యక్తి మీ కుడి పక్కనే నిలబడాలి.
గుర్తుంచుకోండి. భార్య దొరికిందంటే అదృష్టం అదృష్టం చేత కాపాడుతారు ఆడబిడ్డలు మాట. ఆడబిడ్డ ఏడ్చితే ఇంట్లో ఇల్లు కాలిపోతుంది. ఎక్కడ చూపించారు మనకి ఆ విషయాన్ని? అది లంకలో రామాయణం, ఏడిస్తే లంకని కాల్చేస్తాడు కదా. ఎప్పుడు ఇంట్లో భార్య కాదు కూతురు కూడా ఎవరు ఏడిపించకూడదు. ఇంటికి వచ్చిన ఏ ఆడపిల్ల అడగదు. ప్రపంచం ఎందుకు ఇప్పుడు ఇలా అడుగు తింటుందంటే ఆడపిల్లల మీద అగాచాలి, ఆడపిల్లలు ఏడిపించడం, ఆడపిల్లలు అగౌరవపరచడం వల్లే దగ్గర జరుగుతాయి మనకి. అర్థమైంది నాయన? కాబట్టి నువ్వు ఇద్దరు కొడుకులు కదా, నీకు ఆడపిల్ల గొప్పతనం చెప్పు. నువ్వు మగపిల్లవాడు నీకేమైనా బాసు నువ్వు పుడింగ్ అని చెప్పకూడదు. ఆడపిల్లని గౌరవించాలి నాయన, మర్యాద చూసుకోవాలి, రక్షించాలి అని బిడ్డలు చెప్పాలి ఖచ్చితంగా. అర్థమైంది నాన్న? షుడ్ నువ్వు ఇంట్లో నువ్వు చేశానుకో నీ బిడ్డలు నేర్చుకుంటారు విషయాన్ని. అమ్మ మీద రావకూడదు. సరే, ఈ విధంగా చెప్తుందాం మాత్రం. ఇప్పుడు మన గణపతి పూజ చేద్దాం. ఒక డిస్ప్లే ప్లేట్ ఇవ్వమ్మ, తీసుకున్నా. ఒక తమలపాకు, తమలపాకు అక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇది పక్కన పెట్టాను కదా.